పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని వేలాది మంది భక్తులు వెళ్లే దారి ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదంగా మారిందా? అరుణాచలం మోక్ష మార్గంలో ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందగా మరో మహిళ అందులో ఇరుక్కుపోయింది. ఈ వరుస ఘటనల తర్వాత అరుణాచలం అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అసలు ఆ మోక్ష మార్గంలో ఏముంది? అధికారులు తెచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి ప్రతి నెల లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇడుక్కు పిల్లాయార్ ఆలయం దగ్గర ఉన్న అత్యంత ఇరుకైన రాతి సందును చాలా మంది మోక్ష మార్గం అని పిలుస్తూ ఉంటారు. ఈ సందులో పాకుతూ వెళ్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. కానీ ఈ నమ్మకం ఇప్పుడు ప్రాణాల మీదకే వస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన మణికుమార్ కుటుంబంతో కలిసి అరుణాచలానికి వెళ్లడం జరిగింది. గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ ఇరుకైన మార్గంలోకి ప్రవేశించారు. అయితే శరీరాకృతి కారణంగా మధ్యలోనే ఇరుక్కుపోవడం జరిగింది. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో తోటి భక్తులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పడం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై ఇంకా చర్చ కొనసాగుతూ ఉండగానే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ మహిళ కూడా అదే మోక్ష మార్గంలో ఇరుక్కుపోయారు. బయటకు రాలేక భయంతో కేకలు వేయడంతో అక్కడే ఉన్న భక్తులు వెంటనే స్పందించి ఎంతో శ్రమించి గానీ ఆమెను సురక్షితంగా బయటకు తీయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వరుస ఘటనలతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక నుంచి అధిక బరువు ఉన్నవారు లేదా వృద్ధులు, గుండె లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలోకి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలే జారీ చేశారు. ఎందుకంటే లోపల ఇరుక్కుపోతే బయటకు రావడం చాలా కష్టమవుతుందని, ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఈ మోక్ష మార్గం సాధారణ దారి కాదు, చాలా ఇరుకైన రాతి సందు. భక్తులు నిలబడి నడవలేరు, పూర్తిగా వంగి కొన్ని చోట్ల పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. శరీరాకృతి ఎక్కువగా ఉన్నవారు లేదా క్లాస్ట్రోఫోబియా ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారొచ్చని కూడా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. భక్తి అనేది మనసుకు సంబంధించింది, కానీ భద్రత కూడా అంతే ముఖ్యం కదా. శారీరకంగా ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో కేవలం ఇతరులు వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్లాలనే ఆలోచన మంచిది కాదు. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె సమస్యలు, అధిక బరువు లేదా వయసు ఎక్కువగా ఉంటే ఈ మార్గంలోకి వెళ్లకుండా ఉండడమే సురక్షితం. ప్రస్తుతం అధికారులు కూడా ఇదే సూచిస్తున్నారు. భక్తుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు అరుణాచలానికి వెళ్లాలని ప్లాన్ చేస్తే ఈ కొత్త నిబంధనలు తప్పకుండా తెలుసుకోండి. ఈ కొత్త నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి.